ప్రకృతిలో ఎక్కడో జరిగే మార్పులు మనుషులపై ప్రభావం చూపిస్తాయా? ముఖ్యంగా సూర్యచంద్ర గ్రహణాల ప్రభావం పురాణాల నుంచి ఉంది. 2026 మొదటి సూర్యగ్రహం ఏర్పడుతుంది. అది కూడా అమావాస్య రోజున, అందులోనూ మంగళవారం. ఇలాంటి సూర్యగ్రహం ఎప్పుడు వస్తుంది, ఏ తేదీన వస్తుంది, భారతదేశంలో దీని ప్రభావం ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు అమావాస్య, ఆ రోజు మంగళవారం నాడు అమావాస్య రోజు వస్తుంది. మధ్యాహ్నం 3:26 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 7:57 ముగుస్తుంది. రింగ్ అంటే కంకణం ఆకారంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. భారతదేశ భూభాగం నుంచి ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా దేశాలకు వెళ్లాలి. మంగళవారం రోజు, అది కూడా అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సహజంగా ఉండే సూతకాలం ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ ఏర్పడే సూర్యగ్రహణం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించదు. అసలు ఇండియాలో ఇది కనిపించదు. రాబోయే సూర్యగ్రహణం మన దేశంలోని మనుషులపై ఎలాంటి ప్రభావం చూపించదు. యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. సూతకాలం లేదని జ్యోతిష్యులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ నెలలో వరుసగా ధార్మికంగా, ఖగోళ పరంగా కీలకమైన సంఘటనలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ పవిత్ర దినం తరువాత కేవలం 2 రోజుల్లోనే ఫిబ్రవరి 17, 2026 మంగళవారం రోజున ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కంకణాకృతి గ్రహణంగా ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. సాధారణంగా గ్రహణాలను అశుభ సంఘటనలుగా భావిస్తారు. కానీ ప్రతి గ్రహణం ఒకే విధంగా ప్రభావం చూపదని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కెరియర్, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ సూర్యగ్రహణం భారత్లో ప్రత్యక్షంగా కనిపించదు. అందుకే నూతన కాలం పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహాల సంయోగాల వల్ల రాశులపై ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మేష, మిథున, కర్కాటక, తుల, ధనస్సు రాష్ట్ర వారికి ప్రత్యేకంగా లాభాలు ఇస్తుంది. మేషరాశి వారికి ఈ కాలం కెరియర్ పరంగా ఎంతో కీలకం. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు, జీతభత్యాల పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, లాభదాయక అవకాశాలు లభిస్తాయి. ప్రకృతిలో ఎక్కడో జరిగే మార్పులు మనుషులపై ప్రభావం చూపిస్తాయా? ముఖ్యంగా సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం పురాణాల నుంచి ఉంది. 2026 మొదటి సూర్యగ్రహం ఏర్పడుతుంది. అది కూడా అమావాస్య రోజున, అందులోనూ మంగళవారం. ఇలాంటి సూర్యగ్రహం ఎప్పుడు వస్తుంది, ఏ తేదీన వస్తుంది, భారతదేశంలో దీని ప్రభావం ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు అమావాస్య, ఆ రోజు మంగళవారం నాడు అమావాస్య రోజు వస్తుంది.
మధ్యాహ్నం 3:26 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 7:57 ముగుస్తుంది. భారతదేశ భూభాగం నుంచి ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా దేశాలకు వెళ్లాలి. మంగళవారం రోజు, అది కూడా అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సహజంగా ఉండే శూతకాలం ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ ఏర్పడే సూర్యగ్రహణం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించదు. అసలు ఇండియాలో ఇది కనిపించదు. రాబోయే సూర్యగ్రహణం మన దేశంలోని మనుషులపై ఎలాంటి ప్రభావం చూపించదు. యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. శూతకాలం లేదని జ్యోతిష్యులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ నెలలో వరుసగా ధార్మికంగా, ఖగోళ పరంగా కీలకమైన సంఘటనలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ పవిత్ర దినం తర్వాత కేవలం 2 రోజుల్లోనే ఫిబ్రవరి 17, 2026 మంగళవారం రోజున ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కంకణాకృతి గ్రహణంగా ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. సాధారణంగా గ్రహణాలను అశుభ సంఘటనలుగా భావిస్తారు. కానీ ప్రతి గ్రహణం ఒకే విధంగా ప్రభావం చూపదని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ సూర్యగ్రహణం భారత్లో ప్రత్యక్షంగా కనిపించదు. అందుకే సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహాల సంయోగాల వల్ల రాశులపై ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మేష, మిథున, కర్కాటక, తుల, ధనుస్సు రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు ఇస్తుంది. మేషరాశి వారికి ఈ కాలం కెరీర్ పరంగా ఎంతో కీలకం. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు, జీతభత్యాల పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు, లాభదాయక అవకాశాలు లభిస్తాయి.